నమస్తే. దగ్గు రావడం అనేది ఎవరికైనా చాలా సహజమైన విషయం. చిన్న కోల్డొచ్చినా అది చివరికి దగ్గు దాకా వస్తూ ఉంటుంది. ఇట్స్ క్వైట్ కామన్. కానీ కొన్నిసార్లు దగ్గే కదా అనుకుంటే అది లంగ్స్ దాకా పాకి ఇన్ఫెక్షన్ చాలా పెద్ద సమస్యగా పరిణమించవచ్చు. కొన్నిసార్లు అది న్యూమోనియాగా అవ్వచ్చు. సో, మెయిన్‌గా ఈ రెయినీ అండ్ వింటర్ సీజన్‌లో ఎక్కువగా కనిపించే ఈ న్యూమోనియా అసలెందుకొస్తుంది? ఎందుకు లంగ్స్ వరకు ఇన్ఫెక్షన్ ఎందుకు వెళ్తుంది? ఏమవుతుంది లంగ్స్‌కి? ఇది ప్రాణాపాయమేనా నిజంగా? దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? రాకుండా ఏమన్నా ప్రివెంట్ చేయొచ్చా? ఇలాంటి అనేక విషయాలు మాట్లాడడానికి మనతో ఉన్నారు. సీనియర్ పల్మనాలజిస్ట్ ఇన్ అమోర్ హాస్పిటల్స్ డాక్టర్ హరీష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్లీ ఇది సీజనల్ కదా యాహ్! న్యూమోనియా. యెస్. చాలా ఎక్కువ పర్సెంటేజ్‌లో గూడా అంటే దాదాపుగా చాలా మందిలో కనిపిస్తోంది గదా సార్. అంటే అవును. ఎంతమందిలో మీరు చూస్తున్న వాళ్ళలో ఎంత ఉండొచ్చు సార్ ఇది? రెయినీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వింటర్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ ఒక 10 పేషెంట్స్ నాకు అడ్మిట్ అవుతే, అందులో ఒక 6-7 పేషెంట్స్‌కి న్యూమోనియాస్ అనేవి ఉండడం చాలా కామన్‌గా ఉంటుందన్నమాట. ఓహ్! దాదాపుగా యాహ్! దాదాపు ఆల్మోస్ట్ 50% మోర్ థాన్ మోర్ దాన్ 50% కనిపిస్తుంది. 50% ఆఫ్ ద పేషెంట్స్ ఈ టైంలో వాళ్ళకి న్యూమోనియాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్ అట్లా. యాక్చువల్లీ న్యూమోనియా అంటే మామూలుగా లంగ్స్ ఇన్ఫెక్షన్ అనేది యాహ్! కామన్‌గా అందరికీ అర్థమవుతుంది. యెస్. బట్ వాట్ ఈస్ న్యూమోనియా? న్యూమోనియా అంటే ఏంటంటేనండి, ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్. మామూలుగా జనరల్‌గా వాడుక భాషలో జనాలు ఎట్లా అంటే నిమ్ము వచ్చింది, హ్మ్. ఊపిరితిత్తులో నిమ్ము వచ్చింది అని చెప్తూ ఉంటారు. న్యూమోనియా అంటే ఊపిరితిత్తులకొచ్చే ఇన్ఫెక్షన్. ఓకే. ఊపిరితిత్తుల్లో మామూలుగా ఇప్పుడు బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ వస్తది. అట్లనే కడుపులలో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. పేగుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంటది. ఊపిరితిత్తుల్లో గూడా ఇలాగే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయన్నమాట. అందులో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ఈవెన్ టీబీ కావచ్చు. ట్యూబర్క్యులోసిస్ అంటాం గదా! ట్యూబర్క్యులోసిస్ కూడా న్యూమోనియా లాగే ప్రెజెంట్ అవుతది. ఓకే. సో, ఏ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో వచ్చినా దాన్ని కామన్‌గా న్యూమోనియా అంటాము. ఓకే. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే బాక్టీరియల్ న్యూమోనియా అంటాము. వైరల్ ఇన్ఫెక్షన్ అయితే వైరల్ న్యూమోనియా అంటాము. ఫంగల్ అయితే ఫంగల్ న్యూమోనియా అంటాము. ఓకే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఓకే. అట్లా. ఇప్పుడు సార్ మామూలుగా దగ్గు అనేది కామన్‌గా చూస్తూనే ఉంటాం. బట్ అవునండి. అదే న్యూమోనియాలో కూడా మనం దగ్గు యెస్. చూస్తారు మీరు. యెస్. అంటే ఇప్పుడు ఈ మామూలు కామన్‌గా వచ్చే ఈ కామన్ కాఫ్ అనేది అది న్యూమోనియా వరకు వెళ్ళింది. అంటే ఇది చాలా సీరియస్, ఇది లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యాయి అని ఎలా గుర్తించాలి? ఎప్పుడు మీ దగ్గర దాకా రావాలి? ఆ! యూజువల్‌గా ఏంటంటే ఎప్పుడైతే దగ్గు స్టార్ట్ అవుతుందో ఆహ్, అప్పర్ ఎయిర్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే ఓన్లీ పై వరకే, గొంతు వరకే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు జనరల్‌గా పొడి దగ్గు వస్తూ ఉంటుంది. యాహ్! పొడి దగ్గు రావడము, గొంతు నొప్పి ఉండడము ఇలాంటివి ఉంటాయన్నమాట. హ్మ్. సో, అది ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ. అప్పటికి ఇంకా అది న్యూమోనియాగా అయ్యి ఉండదు. ఓకే. ఓన్లీ పై వరకే ఇన్ఫెక్షన్ ఉండుండొచ్చు. గొంతు వరకే ఇన్ఫెక్షన్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకే ఇన్ఫెక్షన్ ఉండుంటది. ఎప్పుడైతే ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అవుతున్నాయో దాన్ని లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో, న్యూమోనియాగా కన్వర్ట్ అవుతున్నప్పుడు దగ్గు తెమడతో రావడము, ఈ ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తుల్లోనే ఉండకుండా ఊపిరితిత్తుల నుంచి బ్లడ్‌లోకి కూడా ఎళ్లి జ్వరం రావడము, హ్మ్. ఆయాసం రావడము. ఊపిరితిత్తులు ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఆయాసం రావడము, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే దగ్గు వారం రోజుల కంటే ఎక్కువుండి, హ్మ్. లేదా దగ్గుతో పాటు బాగా జ్వరం, హై గ్రేడ్ ఫీవర్స్ అంటాం. ఆ హై గ్రేడ్ ఫీవర్స్ కానీ, ఆయాసం రావడం గానీ, చెస్ట్‌లో పెయిన్, ఛాతీలో నొప్పి రావడం గానీ, ఇలాంటివి, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు, ఇంకా కొంతమందికి కొంచెం ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్, ఓహ్! అంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోవడం వల్ల కొంచెం కన్‌ఫ్యూజ్డ్ స్టేట్, ఇలాంటివి గూడా వస్తాయన్నమాట. బాగా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. హుహు. సో, ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు ఇమ్మీడియేట్‌గా పల్మనాలజిస్ట్‌ని గాని, లేకపోతే ఎవరన్నా దగ్గరలో ఉన్న డాక్టర్‌ని గాని కలవడం మంచిది. మంచిది. సో, అప్పుడు అట్లా. మామూలుగా మనకి కామన్‌గా అలవాటు కదా సార్. దగ్గు వచ్చిందంటే ఏదో సిరప్ తాగడము, యెస్. అట్లా కొద్ది రోజులు చూడడము. అంటే ఈలోపు ఏమైనా సమయం మించిపోతదంటారా? దానికి ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ అంటే దగ్గు అనేది మొదలైంది అంటే ఇమ్మీడియేట్‌గా ఎలా స్టెప్ తీసుకోవాలి? ఎట్లా రావాలి యాహ్! అని చెప్పండి? ఎప్పుడైనా దగ్గు స్టార్ట్ అయింది అంటే ఇమ్మీడియేట్‌గా వీలైనంత త్వరగా డాక్టర్‌ని కలవడం మంచిది. ఎందుకంటే అది మామూలు దగ్గు అయ్యుండొచ్చు. లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దగ్గు కూడా అయ్యుండొచ్చు.
అది మనం కొన్ని టెస్ట్ చేసి దాన్ని కనిపెట్టొచ్చు అనమాట. వెదర్ నిమోనియా ఉందా? లేకపోతే నార్మల్‌గా ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్‌లోనే ఇన్ఫెక్షన్ ఉందా? గొంతు వరకే ఇన్ఫెక్షన్ ఉందా? లేకపోతే ఊపిరితిత్తుల్లో గూడా ఇన్ఫెక్షన్ ఉందా? అనేది మనం కొన్ని టెస్ట్స్ ఉంటాయి. కొన్ని బ్లడ్ టెస్ట్స్, సీబీపీ అంటాం. సీబీపీలో ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ గాని, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా గాని యూజువల్‌గా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే తెల్ల రక్త కణాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. యాహ్! వాటితో పాటు ఒక చెస్ట్ ఎక్స్‌రే మెయిన్‌గా. హ్మ్. హ్మ్. చెస్ట్ ఎక్స్‌రే తీస్తే మనకి బేసిక్ ఆహ్, ఊపిరితిత్తుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా? లేదా? అనేది తెలిసిపోతుంది. ఓకే. అలా. ఎక్స్-రే అనేది మెయిన్‌గా ఎక్స్‌రే అనేది సీబీపీ. ఇనిషియల్ ఎక్స్‌రే అండ్ సీబీపీ. ఇవి ఓకే. 2 మెయిన్ బేసిక్ టెస్ట్స్ అన్నమాట. ఇనీషియల్ టెస్ట్స్. వెదర్ ఓకే. నిమోనియా ఉందా? లేదా? అని తెలుసుకోవటానికి ఇవి 2 బేసిక్ ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్స్ అన్నమాట. ఇప్పుడు సీబీపీలో అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉండడం అనేది ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా గూడా ఏ ఎక్కువ ఉండొచ్చా? ఇన్ఫెక్షన్ ఉన్నా గూడా ఎక్కువుంటది. అందుకే దాంతో పాటు మనం ఎక్స్‌రే గూడా చేసి చూస్తాము. 2 కంపల్సరీ. 2 కలిపి చూస్తామన్నమాట. సో, ఎక్స్-రే నార్మలే ఉంది కానీ వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువున్నాయంటే సమ్ అదర్ వేరే ఆ! ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నా గూడా సీబీపీలో తెల్ల రక్త కణాలనేవి ఎక్కువుంటాయి. యాహ్! దట్స్ అట్లా. ట్రూ. ఇప్పుడు న్యూమోనియాకి మెయిన్‌గా కాజెస్ ఏంటి? ఎలా వస్తుంది? అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ ఎట్లా ఉంటుంది? మోడ్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ మెయిన్‌గా ఏంటంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఇప్పుడు ఒకే రూమ్‌లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి. అట్లా వాళ్ళు దగ్గినప్పుడు, లేదా స్నీజ్ చేసినప్పుడు, తుమ్మినప్పుడు, మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ గొంతులో నుంచి డ్రాప్లెట్స్ బయటికొచ్చి, అదే డ్రాప్లెట్స్‌లో వైరస్ కానీ, బాక్టీరియా గూడా బయటకొచ్చి ఈ గాలి ద్వారా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ట్రాన్స్‌మిట్ అవుతుందనమాట. ఓకే. అంటే ఇప్పుడు అలా. ఫస్ట్ ఇప్పుడు ఇది వైరల్ ఉండొచ్చు, ఎ బాక్టీరియల్ ఉండొచ్చు, లేదా మీరన్నట్టు ఫంగల్ ఉండొచ్చు. ఫంగల్. ఫంగల్ కూడా అంటే డైరెక్ట్ ఫంగల్ అనేది ప్రైమరీ ఇన్ఫెక్షన్ గానే రావచ్చా సార్? రావచ్చండి. ఎవరికి అంటే బాగా ఇమ్యూనిటీ అనేది తక్కువున్న వాళ్ళకి. ఓకే. ఆహ్, షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటిస్ ఉన్నవాళ్ళు, షుగర్స్ కంట్రోల్‌లో లేని వాళ్ళు, ఓహ్! లేదా ఏదైనా డిసీజ్ కోసం లైక్ ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అంటారు. హ్మ్. ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకునేవాళ్ళు, లేదా అదర్ ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ ఇలాంటివి. హ్మ్. ఇంకా ఏదన్నా హెచ్ఐవి, ఎయిడ్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఫంగల్ న్యూమోనియాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళుంటారు. డ్రింక్ యెస్. చేసే వాళ్ళేమన్నా ఎక్కువ మోర్ ప్రోన్ ఉంటారా? యాహ్! స్మోక్ చేసే వాళ్ళకి ఆబ్వియస్‌గా ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళకి యాస్పిరేషన్ న్యూమోనియా అంటాం. హ్మ్. బాగా తాగేసి, తినేసి పడుకున్నప్పుడు ఏమవుతదంటే, ఈ గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ వల్ల కడుపులో ఉన్నయన్నీ గొంతు దాకా వచ్చి అవి ఊపిరితిత్తుల్లోకెళ్తాయి మళ్ళీ. ఓహ్! ఎలా అలా వెళ్తాయి సార్? అంటే ప్యాసేజ్ వేరు గదా! అందుకే అంటున్నాను వెనక్కొస్తాయి. ఆ! తాగి అన్‌కాన్షియస్ అయి పడిపోయిన వాళ్ళకి కడుపు ఎప్పుడైనా ఫుల్‌గా ఉందనుకోండి, ఆ ఫుల్‌గా ఉన్నది కిందికి వెళ్ళకుండా ఇట్లా పడుకొనుంటారు గదా! అది వెనక్కొచ్చేస్తుందనమాట. రిఫ్లక్స్ అంటారు దాన్ని. ఫారింక్స్ దాకా వచ్చి ఫారింక్స్ ఇటెళ్ళిపోతదేమో. దాకా వచ్చి మళ్ళీ విండ్ పైప్‌లోకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఆ! విండ్ పైప్‌లోకెళ్ళి ఆ ఊపిరితిత్తుల్లోకెళ్ళి అది మళ్ళీ ఇన్ఫెక్షన్‌గా మారుతుంది. దాన్ని ఓకే. యాస్పిరేషన్ న్యూమోనియా అంటాం. ఓకే. ఇది ఆ ఓన్లీ ఆల్కహాలిక్స్‌కే ఎక్కువ. ఆల్కహాలిక్స్, ఏదన్నా బ్రెయిన్ ఇంజ్యూరీ ఉన్నవాళ్ళు, ఓకే. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకేంటంటే ఈ సిస్టమ్ సరిగ్గా ఉండదు. మింగడం హ్మ్. ఈ మింగే సిస్టమ్ ఇదంతా సరిగ్గా ఉండదనమాట. సో, అట్లాంటి వాళ్ళకి కొంచెం కాన్షియస్‌నెస్ సరిగ్గా లేని వాళ్ళు, ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అది ఈసోఫాగస్ అంటే ఫుడ్ పైప్‌లోకి కాకుండా విండ్ పైప్‌లోకి వెళ్తది హ్మ్. ఒక్కొక్కసారి. హ్మ్. అట్లా వెళ్ళినప్పుడు అది గూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. హుహు. దాన్ని యాస్పిరేషన్ న్యూమోనియా అంటాం. పిల్లల్లో ఏమన్నా ద యాస్పిరేషన్ న్యూమోనియా రావచ్చా? పిల్లల్లో గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎక్కువగా ఫీడ్ చేసినప్పుడు వాళ్ళని. ఫీడ్ చేసి బర్పింగ్ చేపియకుండా పడుకోబెట్టడము, ఆ! ఇలాంటివి చేసినప్పుడు పిల్లల్లో గూడా యాస్పిరేషన్ న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఆహా! ఉంటాయి. మరి పసిపిల్లల్లో. పసిపిల్లల్లో ఓకే. ఓకే. అట్లా. ఇప్పుడు మీరు టీబీ కూడా న్యూమోనియాగా యెస్. ప్రెజెంట్ అవుతుందన్నారు యెస్. కదా! మరి ఇది టీబీ వల్ల వచ్చింది, లేదంటే ఇది వేరే ఇన్ఫెక్షను అనేది ఎట్లా ఫైండ్ ఔట్ ఆ! చేస్తారు? సో, యూజువల్‌గా ఏంటంటే ఇనీషియల్‌గా ఎక్స్‌రే తీసి చూస్తాం. ఎక్స్‌రేలో ఇన్ఫెక్షన్ ఉందా? లేదా? అనేది తెలుస్తుంది. దాని నెక్స్ట్ స్టెప్‌లో ఏంటంటే విల్ డూ ఏ హెచ్ఆర్‌సీటీ చెస్ట్. హ్మ్. సీటీ స్కాన్ అంటాం గదా! చెస్ట్ సీటీ స్కాన్ చేసి చూస్తాం. సీటీ స్కాన్ చూస్తే ఒక ఐడియా వస్తుందనమాట. ఇది బాక్టీరియలా? వైరలా? లేదంటే ట్యూబర్క్యులోసిసా? లేదంటే ఫంగల్ న్యూమోనియా అనేది ఆ సీటీలో కొంచెం ఆ ఇమేజెస్‌లో తెలుస్తది.
ఒక మ్మ్. ఐడియా. ఓకే. ఇప్పుడు టీబీ ఉందనుకోండి, క్యావిటీస్ కనిపిస్తూ ఉంటాయి. అచ్చా. నిమోనియా లోపల క్యావిటీస్ కనిపిస్తుంటాయి ఓకే. టీబీ అయితే. అదే ఫంగల్ నిమోనియా అనుకోండి, ఆ తేనె తట్టు అంటారు కదా, హనీ అవును. నెస్టింగ్ అంటారు కదా. అవును. అవును. సో హనీ నెస్ట్ లాగా కనిపిస్తుంటుంది ఓకే. చూస్తానికి. అచ్చా. వైరల్ నిమోనియాస్ ఎట్లా అంటే, వైరల్ నిమోనియాస్ యూజువల్ గా 2 లంగ్స్ లో కనిపిస్తాయి. గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ అని వినుంటారు కోవిడ్ లో చాలా. అవును. సో అట్లా ఆ 2 వైపులా వస్తుంది అనమాట. ఒక్క లంగ్ ఇన్ఫెక్ట్ ఒక్క అవ్వదు. లంగ్ కాదు, 2 లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి వైరల్ లో యూజువల్ గా. అచ్చా. వెరీ కామన్ గా 2 లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి ఓకే. వైరల్ నిమోనియాలో. బ్యాక్టీరియా. బ్యాక్టీరియల్ నిమోనియా నార్మల్ గా అంత ఇట్లా తెల్లబడిపోయినట్టు ఒకటే ఏరియాలో ఉంటుంది బ్యాక్టీరియల్ నిమోనియా అయితే. రైట్ లంగ్ లో ఉందనుకోండి, రైట్ లంగ్ లో అప్పర్ పార్ట్ లో కానీ, మిడిల్ పార్ట్ లో కానీ, లోవర్ పార్ట్ లో కానీ, ఏదైనా ఒకటే పార్ట్ లో ఉంటుంది యూజువల్ గా. మరీ సివియర్ అయితేనే మొత్తం లంగ్ అంతా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే. అట్లా ఓకే. అంటే ప్యాచెస్ లాగా కనిపిస్తాయి ప్యాచెస్ లాగా అన్నమాట కనిపిస్తుంది. దాంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ సిటీ చేసి చూసిన తర్వాత, సిటీ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఏ ఏ ఏ టైప్ ఆఫ్ నిమోనియా ఉంది అని. అండ్ దాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తాము అంటే, ఇదర్ స్ఫూటం మ్మ్. తెమడ వస్తుంది అంటే ఆ స్ఫూటం టెస్ట్. ఓకే. స్ఫూటం రావట్లేదు, స్ఫూటం టెస్ట్ చేసినా కూడా మనకి ఏంటి అని తెలియలేదు అంటే, బ్రాంకోస్కోపీ అని ఒక టెస్ట్. మ్మ్. ఎలాగైతే కడుపులోకి ఎండోస్కోపీ చేస్తామో, ఎండోస్కోప్ పాస్ చేస్తామో, అట్లనే ఇది కూడా బ్రాంకోస్కోపీ అంటే కెమెరా పైప్ బ్రాంకస్ లో బ్రాంకస్ లోకి మన లంగ్స్ లోపలికి వెళ్తుంది అనమాట. ముక్కులో నుంచి ముక్కు ద్వారా లంగ్స్ లోకి పంపించి, ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ దాన్ని సెలైన్ తో వాష్ చేసి, మళ్ళీ ఆ సెలైన్ రిట్రీవ్ చేస్తాం సక్షన్ తోని. ఆ రిట్రీవ్ చేసిన సెలైన్ టెస్ట్ కి పంపిస్తాం అనమాట. టీబీ టెస్టింగ్, కల్చర్, ఫంగల్ టెస్టింగ్ ఇవన్నీ పంపించి. ఇప్పుడు స్పూటం టెస్ట్ లో కూడా అది కల్చర్ కి పంపిస్తారా సార్? స్ఫుటంలో కూడా అన్ని టీబీ టెస్టింగ్, కల్చర్, ఫంగల్ టెస్టింగ్ అన్ని చేయిస్తాం. అంటే ఏది ఉంది అనేది తెలుస్తుంది. కాకపోతే బ్యాక్టీరియా అయినా కూడా ఏ బ్యాక్టీరియా అనేది తెలియాలి కదా. ఓకే. కాకపోతే ఏంటంటే, స్ఫుటం తోని కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్రాంకోస్కోపీ అయితే ఇంకా కన్ఫర్మేటివ్ గా తెలుస్తుంది. మోర్ అడ్వాన్స్డ్ టూల్. ఓకే. ఇప్పుడు చేసేది ఫైనల్ అంటే బ్రాంకోస్కోపీ. దగ్గు వచ్చినప్పుడు తెమడ ఏదైతే వస్తుందో అది గ్రీన్ కలర్ లో ఉంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, లేదంటే తెల్లగా ఉంటే, లేదంటే ఇట్లా ఉంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, Yes, ఇట్లా yes. ఉంటే లేదన్నట్టు, ఇది Yes. ఎలర్జీ అన్నట్టు, Yes. అట్లా ఏదో చెప్తారా Yes, సార్? yes. ఎట్లా అది? యూజువల్ గా తెమ్మడ తెల్లగా వస్తుంటుంది చాలా మందికి. ఎవరికి అంటే క్రానిక్ గా దగ్గు ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే స్మోకింగ్ రిలేటెడ్ డిసీజెస్, ఎలర్జీ డిసీజెస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, సిఓపిడి అంటారు, లేదంటే ఆస్తమా. వీళ్ళకి ఏంటంటే క్రానిక్ గా దగ్గు ఉంటుంది. నార్మల్ గా కూడా వాళ్ళు ఏంటంటే ఎయిర్వే రియాక్టివ్నెస్ అనమాట అది. సో దానివల్ల దగ్గు వస్తూ ఉంటుంది వాళ్ళకి. అలా వచ్చింది ఎలర్జీ కానీ, మీరు అన్నట్టు ఈ స్మోకింగ్ రిలేటెడ్ డిసీజెస్ వల్ల వచ్చిన దగ్గు కానీ కాన్స్టెంట్గా ఉంటుంది, వాళ్ళకి తెల్లగా వస్తుంటుంది తెమ్మడ. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో గ్రీన్ కలర్లో కానీ, ఎల్లోయిష్ గ్రీన్గా కానీ, ఫంగల్ నిమోనియాస్ అయితే బ్లాక్ కలర్ స్ఫుటం రావడము, టీబీ ఇన్ఫెక్షన్ అయితే బ్లడ్తోని స్ఫుటం రావడము, స్ఫుటంలో బ్లడ్ రావడము, లేకపోతే డైరెక్ట్గా దగ్గినప్పుడు బ్లడ్ పడడము, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇది బ్లడ్ రావడం అంటే నాకు ఇంకో డౌట్ వచ్చింది. జనరల్గా దగ్గినప్పుడు ఈవెన్ ఎలర్జీ కావచ్చు, క్రానిక్ దగ్గు కావచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల అయినా కూడా కొన్నిసార్లు బాగా ఎక్కువ లోపల నుంచి దగ్గాల్సి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏదన్నా ఒక టిష్యూ అటు ఇటు అయిపోయి బ్లడ్ రావచ్చు, కొంతమందికి వస్తుంది. అట్లాంటప్పుడు భయపడతారు కదా, ఎప్పుడు ఇది భయపడాలి? ఏమవుతుందంటే, ఇట్లా కాన్స్టెంట్గా దగ్గుతున్నప్పుడు, బాగా ఎక్కువ సివియర్ కాఫ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మ్యూకోజల్ టేల్స్ అంటాం. ఏదైతే లైనింగ్ ఉంటుందో, ఎయిర్వే లైనింగ్ లేకపోతే గొంతు దగ్గర ఉండే టిష్యూస్, ఆ లైనింగ్ తెగే అవకాశం ఉంటుంది అనమాట చిన్నగా. ఇట్లా తెగినప్పుడు ఏమవుతుందంటే కొంచెం వస్తుంది, లైట్గా, చాలా వెరీ తక్కువగా వస్తుంది అనమాట. అది ఒకసారి 2 సార్లు వస్తుంది దగ్గినప్పుడు. అలా కాకుండా కంటిన్యూస్గా వస్తుంటే, దగ్గిన ప్రతిసారి బ్లడ్ పడడము, ఎక్కువగా బ్లడ్ పడడము, అలా ఉన్నప్పుడు కంపల్సరీ హాస్పిటల్కి వచ్చి, అది సీరియస్ ఇష్యూ అనేది అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఇష్యూ అని, ఐ మీన్ సీరియస్ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి అన్నమాట. అట్లా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు సిరప్ గురించి అనేవి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి సార్. దగ్గు రాగానే సిరప్ మామూలుగా కామన్ గా తెచ్చుకొని వాడడం అనేది క్వైట్ కామన్.
మామూలుగా కొన్ని అయితే సిరప్స్ Yes. కోర్స్ నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, Mm. బట్ కొన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. అది వాడచ్చా? ఒకవేళ వాడినా ఏం పర్వాలేదా? వాడితే ఎలాంటి కాంప్లికేషన్స్ అన్నా వచ్చే అవకాశం ఉందా? సో కాఫ్ సిరప్స్లో ఎప్పుడైనా కానీ 2 రకాలు ఉంటాయండి. ఒకటి కాఫ్ సప్రెసెంట్, అంటే దగ్గు రాకుండా ఆపేసేది. ఓకే. ఆ? ఇంకొకటి ఎక్స్పెక్టోరెంట్. ఎక్స్పెక్టోరెంట్ అంటే ఏంటంటే లోపల ఏదైనా తెమడ ఇరుక్కుపోయినా దాన్ని బయటకు తీయడానికి ఉపయోగపడేది. ఓకే. సో ఎప్పుడైనా ఓన్లీ పొడి దగ్గు ఉందనుకోండి, పొడి దగ్గు యూజువల్గా ఎందుకు వస్తుంది అంటే ఎలర్జీ వల్ల కానీ, లేదంటే ఏదన్నా బ్రాంకైటిస్ ఉండడం, ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఉండడం, పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఆ పోస్ట్ వైరల్ ఇన్ఫ్లమేషన్ అంటాం, ఎయిర్వేస్ అన్ని ఇన్ఫ్లేమ్ అయి ఉంటాయి, అప్పుడు పొడి దగ్గు రావడం ఇలాంటివి ఉంటుంది. సో ఆ పొడి దగ్గు, అప్పర్ ఎయిర్వే ఇన్ఫెక్షన్స్, వాటికి కాఫ్ సప్రెసెంట్స్ యూజ్ చేయాలి. అలా కాకుండా నిమోనియాస్ ఉన్నప్పుడు లోపలంతా తెమ్మడ చేరిపోయి ఉంటుంది, ఆ స్ఫుటం అంతా లోపల ఉండిపోయి ఉంటుంది, అది బయటికి వచ్చేయాలి. సో అది బయటికి రావడానికి ఎక్స్పెక్టోరెంట్స్ ఉంటాయి అన్నమాట. ఎక్స్పెక్టోరెంట్ కాఫ్ సిరప్స్ ఉంటాయి, అవి యూజ్ చేయాలి. సో అందుకనే అంటిల్ అన్లెస్ డాక్టర్ని కలవకుండా అదేంటో తెలుసుకోకుండా ఇప్పుడు ఎక్స్పెక్టరెంట్ ఇవ్వాల్సిన దగ్గర సప్రెసెంట్స్ ఇస్తే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట లోపల. ఉల్టా అయిపోతుంది అది. సప్రెసెంట్స్ ఇవ్వాల్సిన దగ్గర ఎక్స్పెక్టరెంట్స్ ఇస్తే అది పని చేయదు. అట్లా. ఓకే, కాబట్టి వాళ్ళు సొంతంగా వాడకుండా కన్సర్న్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసిన తర్వాతనే వాడితే బెటర్. ఓకే. ఇప్పుడు పొడి దగ్గే ఉందనుకోండి సార్, అంటే ఒకసారి జనరల్ మామూలుగా ఇండియన్ సినారియోలో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏదో ఇస్తారు, సేమ్ నాకు అవే సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అలా చేయొచ్చా? ఎట్లా? అలా కూడా చేయకూడదండి. ఎప్పుడైనా కానీ ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ కాఫ్ సిరప్ తీసుకోవాలి. ఎందుకంటే ముందు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇట్లాగే వస్తుంది అంటే, ఇప్పుడు ఫ్లూస్ ఉంటాయి, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా వస్తుంది ఫ్లూ ఇన్ఫెక్షన్. అవును. ఒక్కొక్క ఇయర్ అంటే ప్రతిసారి అది చేంజ్ అవుతూ ఉంటుంది, దాని సిమ్టమాటాలజీ కానీ దాని సివియారిటీ కానీ. వైరస్ అంతా చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్కి అది చేంజ్ అవుతూ ఉంటుంది దాని సివియారిటీ. సో అందుకని ఇనీషియల్గా ఫ్లూస్ ఎప్పుడు డ్రై కాఫ్తోనే స్టార్ట్ అవుతాయి. తర్వాత మళ్ళీ లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఇది స్ఫుటంతో వచ్చే కాఫ్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో అందుకని ఈవెన్ సేమ్ సిమ్టమ్స్ మళ్ళీ రిపీట్ అయినా కానీ ఫస్ట్ కన్సర్న్డ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఎప్పుడైనా బెటర్. సాధారణంగా న్యూమోనియా వచ్చింది అంటే లంగ్స్కి ఏదో అయింది అనగానే అందరికీ ఒక రకమైన భయం ఉంటుంది. సో న్యూమోనియా అనగానే ఇంకా ఎక్కువ మందిగా అంతే ఐసీయూలోకి వెళ్ళిపోవాలి, ఇంకా అట్టే ఐసీయూలోకి పోయామంటే అట్టే అన్న ఒక భయం ఎస్పెషల్లీ కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. అంటే ఇది నిజంగా భయపడాల్సిన విషయమేనా, లేదంటే న్యూమోనియా వచ్చి అంత ఇన్ఫెక్షన్ అంత సివియర్ అయినా కూడా బయటపడగలిగే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అయితే భయపడడం కంటే జాగ్రత్త పడడం ముఖ్యమండి. ఇందులో సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వగానే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడము, ఈవెన్ సివియర్గా లంగ్స్లో చాలా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చిన కొంతమంది వెంటిలేటర్ మీద కూడా వెళ్తారు ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల. సివియర్గా అయ్యి ఆక్సిజన్ లెవెల్ బాగా తగ్గిపోయి ఈవెన్ ఆక్సిజన్ పెట్టినా కూడా ఆక్సిజన్ నిలబడకపోవడము, ఇలాంటివి వెంటిలేటర్ మీద కూడా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. చాలా వరకు అంటే ఒక 60-70% వాళ్ళకి అంటిల్ అన్లెస్ ఏదన్నా సివియర్ కోమార్బిడిటీస్ అంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ ఏదన్నా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్ కానీ లేకపోతే 60-70% పేషెంట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. నార్మల్గా అయితే ఈ ఓన్లీ నిమోనియానే ఉంటాయి. వేరే ఏదన్నా లివర్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం కానీ అన్కంట్రోల్డ్ షుగర్స్ చాలా ఎక్కువ ఉండడం కానీ ఇలాంటివి ఉంటే తప్ప, బాగా ఎక్కువ ఏజ్ ఎక్కువ ఉండి మరీ ఎల్డర్లీ ఏజ్ మోర్ దాన్ 80 years అలా ఉంటే తప్ప యూజువల్గా అయితే 60-70% పీపుల్ దే రికవర్. ఈవెన్ వెంటిలేటర్ మీదకి వెళ్ళినా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు న్యూమోనియా బారిన పడకుండా ఉండాలంటే ఏమైనా ప్రికాషన్స్ మనం తీసుకుంటే, అంటే మంచి ఫుడ్ తీసుకోవడమో లేదంటే ఎక్సర్సైజ్ ఏది కైండ్ ఆఫ్ థింగ్ ప్రికాషన్స్ ఏమన్నా తీసుకోవచ్చా ప్రివెంట్ చేయడానికి? మెయిన్గా ఏంటంటేనండి ఇమ్యూనిటీ
ఇమ్యూనిటీ బెటర్గా ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ అనేది మెయిన్గా డైట్ నుంచే ఇమ్యూనిటీ వస్తుంది. మంచి ఫుడ్ తినడం, మంచి హైజీనిక్ ఫుడ్ తినడం, లైక్ అవుట్ సైడ్ ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ ఎక్కువ జంక్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడము, వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అవి తినడం వల్ల ఏమవుతుందంటే ఈ లంగ్స్కి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే లంగ్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ, కార్డియో యాక్టివిటీస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి. సో దానివల్ల లంగ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లంగ్ క్లియరెన్స్ అంటాం, మ్యూకోజల్ క్లియరెన్స్ అంటాం. ఏదైతే ఈ స్ఫూటం ఇది ఫామ్ అవుతుందో దాని క్లియరెన్స్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఆ క్లియరెన్స్ ఎక్కువ అవడం వల్ల అంత తొందరగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఎక్సర్సైజ్ వల్ల క్లియరెన్స్ ఎస్, అవుతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ నార్మల్ ఈవెన్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ కార్డియో ఎక్సర్సైజెస్ వల్ల కూడా బ్రీతింగ్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అవుతుంది. సో బ్రీతింగ్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అయింది అంటే ఆబ్వియస్గా ఏదైతే మనకి లోపల స్ఫూటం కానీ ఫ్లెమ్ కానీ అది ప్రొడ్యూస్ అవుతుందో అది తొందరగా ఈజీగా క్లియర్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లా క్లియర్ అవ్వడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఓకే, అట్లా అంటే ఇప్పుడు ప్రాణాయామ కూడా ఒకటి చాలా Yes, హెల్ప్ yes. చేస్తుంది అంటారు కదా. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, వన్ ఆఫ్ ప్రాణాయామ ఇస్ ఆల్సో వెరీ గుడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అలోమ్ విలోమ్ చేయడము ఇలాంటివి అన్ని చాలా యూజ్ అవుతాయి అన్నమాట లంగ్ సార్, హెల్త్. ఈ కోవిడ్ టైంలో ఏదో అల్లం కషాయాలు అవి ఇవి ఏవేవో చెప్పారు కదా ఇమ్యూనిటీ కోసం, వాటి గురించి మీరేమంటారు సార్? యాక్చువల్గా అంటే హోమ్ రెమెడీస్ ఉన్నాయి చాలానే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి బాడీలో. బట్ లైక్ ఆ కోవిడ్ టైంలో చెప్పిన అన్ని కాకపోయినా కానీ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అన్నమాట. లైక్ జింజర్ అండ్ టర్మరిక్ యాడ్ చేసుకోవడము ఏదైనా హాట్ డ్రింక్స్లో, ఈవెన్ టీస్లో, వాటిలో లెమన్ టీస్లో, వాటిలో లెమన్ అంటే ఈవెన్ విటమిన్ సి. సో దాంట్లో కొంచెం టర్మరిక్ అండ్ జింజర్ యాడ్ చేసుకుంటే మంచిదే. ఇట్ ఇంప్రూవ్స్ మెటబాలిజం. యాక్చువల్గా బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ అయితే మనం తినే డైట్ అవన్నీ కూడా మారుతాయి అన్నమాట. సో బాడీ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది దాంతో. యా, దట్స్ ట్రూ. ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఏమన్నా ఎట్లా అంటే మీరు ఇందాక కూడా అన్నారు ఆస్పిరేషనల్ న్యూమోనియా అని చెప్పేసి, స్మోకింగ్ కానీ లైఫ్ స్టైల్లో ఏంటంటే మెయిన్గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ ఒబెసిటీ అంటే ఎక్సెసివ్ వెయిట్ కానీ, బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేసుకోవడము. ఒబెసిటీ ఉంది అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఫర్దర్గా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్కహాల్ ఎక్సెసివ్ కన్జంప్షన్ వల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, వాటి నుంచి మళ్ళీ లంగ్ ఇన్వాల్వ్ అవ్వడము ఆస్పిరేషన్తో, అట్లా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటంటే మెయిన్గా స్మోకింగ్ అనేది ఓన్లీ నిమోనియాకే కాదు, ఈవెన్ లంగ్ క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, క్రానిక్ బ్రాంకైటిస్ ఇవన్నీ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట స్మోకింగ్తో. అండ్ ఆల్కహాల్ తాగితే మళ్ళీ వెయిట్ గెయిన్ అండ్ ఆస్పిరేషన్ నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవ్వడము, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి మళ్ళీ లంగ్ ఇన్వాల్వ్ అవ్వడం. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఏ ప్రాబ్లం నుంచి అయినా లంగ్ ఇన్వాల్వ్ అవ్వచ్చు డెఫినెట్గా. అదే అక్కడి నుంచి అదేదో ఈవెన్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నా లంగ్ ఇన్వాల్వ్ అవుతుంది, హార్ట్ ప్రాబ్లం ఉన్నా లంగ్ ఇన్వాల్వ్ అవుతుంది, లివర్ ప్రాబ్లం ఉన్నా లంగ్ ఇన్వాల్వ్ అవుతుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ ఒకసారి వస్తే మళ్ళీ రావు అని చెప్తూ ఉంటారు. మరి లంగ్స్ కి సంబంధించినవి కూడా, అంటే ఎస్పెషల్లీ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, న్యూమోకోకల్ కానీ మైకోబాక్టీరియం కానీ, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కనుక ఇన్వాల్వ్ అయితే మళ్ళీ న్యూమోనియా రాకుండా ఉంటుంది ఒకసారి వస్తే, అలాంటిది ఏమైనా ఉందా? సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి? అలా ఏమి ఉండదండి. సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి, లంగ్ ఇన్ఫెక్ట్ చేసే బ్యాక్టీరియాలు. ఈసారి ఒక బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఇంకో బ్యాక్టీరియా రావచ్చు. కాకపోతే ఏమవుతుందంటే వెంటనే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, వెంటనే రాకపోవచ్చు. కాకపోతే ఒక్కసారి ఇన్ఫెక్షన్ లంగ్లో వచ్చింది అంటే మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. ఈవెన్ ఇది కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అయినా కానీ వచ్చే రిస్క్ ఉంటుంది. ఓకే, అంటే అలా ఏమీ అనుకోవడానికి లేదు, జాగ్రత్తగా ఉండాల్సిందే ఎవరైనా. ఇంకా చెప్పాలంటే ఒకసారి వచ్చింది కాబట్టి బలహీనం అవుతుంది, ఇంకా లంగ్ వీక్ అయ్యి మళ్ళీ వచ్చే ఛాన్సెస్, మళ్ళీ వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సార్, ఈ మధ్య ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని తరచుగా వింటూ ఉన్నాం.
అందరూ కూడా పర్సనల్‌గా కూడా అందరూ కొని ఇంట్లో పెట్టుకోవడము, ఆఫీసుల్లో పెట్టుకోవడం అనేది కామన్‌గా చూస్తూ ఉన్నాం. దాని గురించి ప్రచారం బాగా జరుగుతుంది. అంటే నిజంగా ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి వర్క్ చేస్తాయా? అంటే అవి ఓన్లీ ఇన్ఫెక్షన్స్‌కా? లేదంటే డస్ట్‌కా? దేనికి నిజంగా హ్మ్. బెనిఫిషియలేనా అవి? సో, ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి ఏంటంటేనండి కార్ట్రిడ్జ్ బేస్డ్ ఉంటాయన్నమాట. హ్మ్. కార్ట్రిడ్జెస్ ఉంటాయి దాని లోపల. ఓకే. సో, డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద పార్టికల్ మీద అది ఏమవుతది అంటే ఎయిర్‌నంతా అట్రాక్ట్ చేసి ఏవైతే మైక్రో సైజ్డ్ కార్బన్ పార్టికల్స్ అంటే డస్ట్ పార్టికల్స్ హ్మ్. మైక్రో సైజ్డ్ కళ్ళకి కనిపించని మైక్రో సైజ్ అంటే 0.0.3 మైక్రాన్స్ ఆ సైజులో ఉన్న పార్టికల్స్‌ని అవన్నీ ఫిల్టర్ చేస్తాయన్నమాట. ఓకే. సో, కార్బన్ కార్ట్రిడ్జ్ బేస్డ్ పార్టికల్స్ అయితే ఓన్లీ కార్బన్ పార్టికల్స్ అంటే ఈ డస్ట్, స్మోక్ ఈ పార్టికల్స్‌ని దాంట్లోనే అంటే అది అక్కడే ఆపేసి కొంచెం ఆహ్, క్వాలిటీ ఇంక్రీజ్ చేసిన ఎయిర్‌ని రిలీజ్ చేస్తది బయటికి. ఆ ఎయిర్ ప్యూరిఫైయర్స్. అండ్ ఇందులో యూవీ బేస్డ్ ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి. హ్మ్. అల్ట్రా వయొలెట్ బేస్డ్. ఈ అల్ట్రా వయొలెట్ బేస్డ్ ఎయిర్ ఫిల్టర్స్ ఏంటంటే అల్ట్రా వయొలెట్ రేస్ వల్ల కొంచెం ఎయిర్ శానిటేషన్ పెరుగుద్ది. అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఆ అల్ట్రా వయొలెట్ బేస్డ్ ఎయిర్ ఫిల్టర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వల్ల కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ తగ్గుద్దనమాట. కొంచెమే తగ్గుతుంది మొత్తం ఇది. కంప్లీట్‌గా తగ్గదండి. అంటే కొంచెం. పూర్తిగా స్టెరిలైజ్ అవ్వదు. నో. ఇట్ ఓహ్! కెనాట్ బి డన్. కొంచెం కొంతవరకు, ఆహా! కొంతవరకు ఆ ఎయిర్‌లో ఉన్న బాక్టీరియల్ లోడ్ గాని, వైరల్ లోడ్ గాని కొంతవరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఓకే. దానివల్ల. అంటే లోడ్ తగ్గుతుంది లోడ్ అంతే. తగ్గుతుంది. మామూలుగా కంప్లీట్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏమైనా కొన్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అట్లా ఏమన్నా ఉందా సార్ దీంట్లో? అలా ఏమి ఉండదండి. ఎనీ అంటే కైండ్ ఆఫ్ ఏ ఇన్ఫెక్షన్ అయినా వచ్చే ఛాన్స్ ఉంటది. కాకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ డెఫినిట్‌గా తగ్గుతుంది. కానీ కంప్లీట్‌గా జీరో అయితే అవ్వదు వాటితో. థాంక్ యూ సార్. యాహ్!